వైసీపీ ఖాతాలో మరో 3 ఎంపీ స్థానాలు వచ్చి చేరాయి. 3 రాజ్యసభ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాసేపట్లో అధికారికంగా ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. దీంతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోయింది. వైసీపీ 3 రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాసేపట్లో అధికారికంగా ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. దీంతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోవడం విశేషం. వైసీపీ రాజ్యసభలో 3 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఈసారి 41 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. స్మృతి, రాజ్యసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 స్థానాలు కూడా వైసీపీకి గెలుచుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఇంకా ఎన్నికల కమిషన్ నుంచి రావాల్సి ఉంది. అయితే ఇవాళ 20వ తారీఖు వాళ్ళ నామినేషన్కి సంబంధించి కూడా ఉపసంహరించుకోవడానికి కూడా చివరి రోజు కాబట్టి ఇవాళ అయిపోయిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ అనేది ఈ 3 స్థానాలకు సంబంధించి ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటిసారిగా కూడా టీడీపీ చరిత్రలో ఇప్పటివరకు కూడా రాజ్యసభకు సంబంధించి కూడా పూర్తిగా రాజ్యసభలో టీడీపీ స్థానం కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వైసీపీకి సంబంధించి గొల్లా బాబురావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయన పాయిగ్రావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. అతన్ని ఈసారి రాజ్యసభకు పంపించడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డితో పాటు మేడా రఘునాథ్ రెడ్డిని కూడా ఈ 3 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి వైసీపీకి అలా బీజేపీ, టీడీపీ 3 స్థానాలు ఖాళీ అయినాయి. ఆ ఖాళీ అయిన 3 స్థానాల్లో ఇప్పుడు 3 స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వైసీపీకి సంబంధించి అభ్యర్థులను మార్చే పనిలో కూడా వైసీపీ ఉంది. దాదాపు 68 స్థానాలు కూడా మార్పులు జరిగినాయి. 33 మంది వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా స్థానం కోల్పోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థిని నిలబెడితే కొంత ఉత్కంఠభరితంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కూడా అటు వైసీపీకి వెళ్ళారు. అలాగే వైసీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత అనర్హత వేటు మీద కూడా కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే సాగినాయి అని చెప్పుకోవచ్చు. ఏదైతే పూర్తిగా అటు టీడీపీ అభ్యర్థిని నిలబెడితే మాత్రం కొంత ఉత్కంఠభరితంగా అయితే ఈ ఎన్నికలు అయితే ఉండే అని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించి కూడా సార్వత్రిక ఎన్నికలు అనేది ఇంకా ఒక 2 నెలల్లో ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా రాష్ట్ర ఎన్నికల మీద, అసెంబ్లీ ఎన్నికల మీద చంద్రబాబు దృష్టి పెట్టిన నేపథ్యంలో టీడీపీ అయితే అక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి 3 స్థానాలు అనేది కైవసం చేసుకుంది. ఈ 3 స్థానాలు కూడా గెలవడంతో అంటే ఏకగ్రీవం అవ్వడంతో వైసీపీకి సంబంధించి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం అయితే వైసీపీకి పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీకి సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీ, ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా మొదటిసారి రాజ్యసభలో స్థానం కోల్పోవడం అనేది కూడా కొంత
కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించి కూడా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన ఎన్నికల కమిషన్ అనేది ఇవాళ 20వ తారీఖు సంబంధించి ఇవాళ ఉపసంహరణ నామినేషన్లు ఉపసంహరణ తర్వాత ఎన్నికల కమిషన్ అనేది ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా చేసిన నేపథ్యంలో కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది ఉండాలి. దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తి ఇండిపెండెంట్గా చేసిన వ్యక్తి కూడా వాళ్ళ నామినేషన్ అనేది చెల్లకపోవడంతో వైసీపీకి సంబంధించిన 3 స్థానాలు అనేది వైసీపీ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో కూడా ఎన్నికల కమిషన్ అనేది ఒక అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.